ఈ వాన ముసురుకు సల్లగాలికి ఇంత గరం గరం మిర్చి బజ్జో ఉడుకుడుకు పకోడో చేసుకొని తిని కడక్ షాయ్ గిలాసడు కడుపులో పోసుకుంటే ఆహా ఏమన్నా ఉంటుందా? స్వర్గంగాని వస్తుంది కదా. అనుకునేటందుకు మంచిగానే ఉంది కానీ అన్నాన్ని దేవుకొని తింటందుకు సిలిండర్లు తక్కువ రేట్లు ఉన్నాయా? అన్నం కూరలు వండుకోనికే సరిపోక అడ్వాన్స్ బుకింగ్లు చేసినా రాక ఇంకా తిప్పల పడుతూనే ఉన్నామని మనం బాధపడుతున్నాం కానీ ఇగో గిక్కడ వాళ్ళంకా పికరేలేనట్టుంది పోన్రి. వాన వరదతో పాటుగా సిలిండర్లు కూడా ఫ్రీగా వస్తున్నాయి ఇళ్లకు. నమ్మరా? చూడుర్రైతే. వాయమ్మనే ఒకటి కాదు రెండు కాదు పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలు నీళ్ళలో తేలుకుంటా పోతున్నట్టే అన్నన్ని సిలిండర్లు సినిమా షూటింగ్లో వాడే థర్మాకోల్ సిలిండర్ల లెక్క పోతూనే ఉన్నాయి కదా. మన తాన కాదు కానీ మహారాష్ట్రలో చవానే కాడున్న హెచ్పిసిఎల్ ప్లాంట్ కాడ దగ్గర పంటున్న వాగులు వంకల్లా ఒక్కటేసారి వరద విరిగి ముంచే వరకలా నింపినవి ఖాళీగా ఉన్నాయి అన్ని కలిపి 3000 సిలిండర్లు పారుతుంట పాతాళ గంగా నదిలో కొట్టుకొచ్చినాయి. ఇక అటు పంటున్న జనాలు అబ్బరి బిడ్డ వానొచ్చేనమ్మా వరదొచ్చేనమ్మా వానతో పాటుగా వరుస పెట్టి సిలిండర్లు వచ్చేనమ్మా అనుకుంటా నదిలకు దొరికినట్టు వేసుకుపోయారు. అసలే పిటాన పిరమున్నాయి సిలిండర్ రేట్లు. ఇటువంటి టైంలో లక్కు కొద్ది బలే చిక్కినాయని బాహుబలి లింగం ఎత్తుకున్నట్టు నదిలోకి సిలిండర్లు ఎత్తుకపోబట్టిన వీడియోలు మస్తు వైరల్ అయినాయి. ఇక ఈ ముచ్చట బయటకు వచ్చే వరకు అక్కడ జిల్లా కలెక్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్లు వేసినట. నదిలో కానీ ఒడ్డు కొట్టుకొచ్చిన సిలిండర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకొద్దు, ఇంటికి పట్టుకపోవద్దు. ఏ సిలిండర్లో ఎంత గ్యాస్ ఉంటుందో తెలియదు. మీదికెళ్ళి స్పీడ్ మీద నదిలో కొట్టుకొచ్చినాయి కాబట్టి వీటిని ఓపెన్ చేసినా వాడినా డేంజర్ ఉంటుంది, పేలినా వేలొచ్చు. పుక్కట్లో దొరికింది కదా అని వాడ చూస్తే పానాల మీదకే వస్తుందని చెప్పిరట. ఇక ప్లాంట్లో మొత్తం ఎన్ని సిలిండర్లు పోయినాయి, అందులో ఎన్ని ఖాళీవి, ఎన్ని సగం నింపినాయి, ఎన్ని నిండువి అని అన్ని ఆన్లైన్లలో రిజిస్టర్లలో లెక్క రాసి కాయిదాల్లో కరెక్ట్ చూసుకొని కొట్టుకుపోయిన సిలిండర్లు దొరకబట్టే పనిలో పడ్డారు అప్పుడే ఆఫీసర్లు. పబ్లిక్ కూడా ఎవరికి ఏ సిలిండర్ కానొచ్చినా ఆఫీసర్లకు ముచ్చట చెప్పాలని చెప్పారు కూడా. కానీ చూడురే వాహనాలు వరదలు చేయంగా ఒక్కోతాను ఎసంటి తిప్పలు మోపైతున్నాయో ఏం కథనో.